ఈ విధంగా జరుపుకోవాలి అంటారు? కనుమ అనేటప్పటికీ మనకి ఈ భోగి సంక్రాంతిలో భాగంగా చూసుకున్నప్పుడు మూడో రోజు హ్మ్. ఆఖరి రోజు మనకి కనుమ పండుగ చేసుకోవడం అనేది జరుగుతుంది. హ్మ్. అయితే ఈ కనుమ అనేది మనకి చాలామంది చెప్పడం ఏంటంటే మనకి కనుమ రోజు కాకేనా కదలదు అని కూడా కొంత సామెత కూడా మనకి ఉంది. హ్మ్. కనుమ రోజు అలాగే మనకి ఈ ధాన్యము ఇంటికొచ్చే వేళ మనం హ్మ్. ఆల్రెడీ మన సంక్రాంతి పండగ అంటే ధాన్యం ఇంటికొచ్చే వేళ. ఇంటికొచ్చే వేళ. అలాగే కనుమ పశువుల యొక్క పండగ. హ్మ్. అంటే ఎవరైతే ఈ రైతులు ఉన్నారో వీళ్ళు ఈ మనకు పొలాన్ని దున్నడానికి దానికి వేటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడైతే ట్రాక్టర్లు అవన్నీ వచ్చేది వేరే సంగతి. మామూలుగా అయితే ఈ యొక్క ఆవులు, ఎద్దుల్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అవును. కాబట్టి ఈ కనుమ రోజు ఏం చేస్తారంటే ఈ వాటికి ఏవైతే వాళ్ళ వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు ఉన్నాయో వాటిని పశువుల్ని కూడా శుభ్రంగా కడిగి స్నానం చేయించి వాటిని అలంకరించి ఈరోజు ఆ గోపూజ లేకపోతే ఆ ఎద్దుడికి సంబంధించి ఆ వృషభ పూజ ఇవన్నీ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ గోశాలకు సంబంధించినవన్నీ కడుక్కోవడం మొత్తం ఇవన్నీ కూడా చేస్తారు. సరే, మాకు గోవులు లేవు, హ్మ్. మరి పశు పూజ అంటే మేము ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఎక్కడ మనకి దగ్గరలో ఏమైనా గోశాలలు కానీ లేకపోతే ఏమైనా గోవులు మనకి ఉన్నవి కానీ దగ్గరికి వెళ్ళి వాటికి ఆ రోజు ఏదైనా ఆహారాన్ని సమర్పించాలి. హ్మ్. కనుమ రోజు అంటే ఏదైనా ఒక ధాన్యాన్ని కానీ లేకపోతే ఇప్పుడు మనం బియ్యము కానీ లేకపోతే నానబెట్టిన గోధుమలు కానీ, ఎందుకంటే మనకి సంక్రమణంగా మనం చెప్తాం అవును. కదా. కాబట్టి రవి సంక్రమణం అన్నప్పుడు రవికి సంబంధించిన ధాన్యం గోధుమ. హ్మ్. కాబట్టి ఈరోజు గోధుమను కూడా నానబెట్టి ఈ యొక్క గోవులకి తినిపించవచ్చు. అలాగే మనకి ఏదైనా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏవైనా సరే ఈ గోవుకి ఈరోజు కనుమ రోజు తినిపించాలి. అలాగే మనకి వరి కంకెలను వస్తాయి. హ్మ్. వరి కంకెలు. వరి కంకెలు మనం తీసినప్పుడు వరి కంకెలు ఆ! వస్తాయి. ఆ వరి కంకెలు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం పల్లెటూరులో ఇప్పుడు వెళ్ళి చూసుకున్నా కూడా ఒక కుచ్చుల్లా ఉంటాయి. హ్మ్. ఒక కుచ్చు కింద కట్టి కింద వరి కంకిలు ఇలా వేలాడుతూ ఉంటాయి. అవి ఏం చేస్తామంటే గుమ్మానికి కడతాం వరి కంకిల్ని. హ్మ్. గుచ్చుతాం ఇట్లాగా. హ్మ్. కానీ ఇప్పుడున్న వాటిల్లో అమెజాన్‌లో కూడా దొరుకుతున్నాయి. మనకి పల్లెటూరులోనే ఎక్కర్లేదు. అవును. మనకి అవి కొంతమంది ఏం చేస్తారంటే ఒక తాడు కింద తోరణం కట్టినట్టు కడతారు మన గుమ్మానికి. తోరణం కింద కట్టలేని వాళ్ళు కుర్చీల కింద కడతారు. ఇప్పుడు ఇంకోటి కూడా వస్తున్నాయి. ప్లాస్టిక్ వాటిల్లో వస్తున్నాయి. లోపల ధాన్యం గాని, బియ్యం గాని వేస్తే పిచ్చుకలు వెళ్ళి లాగితే బయటకొస్తున్నవి అవి తిని బయటకొస్తున్నాయి. వెళ్తున్నాయి. హ్మ్. మనకి పూర్వం చూడండమ్మా, మనకి ఇళ్లల్లో బయట ఒక చిన్న బానలు పెట్టి అంటే మట్టి మూకుళ్ళు పెట్టి హ్మ్. మట్టి మూకుట్లో నీళ్లు పోసేవారు. ఏ జంతువులు వచ్చినా తాగడానికి వేసవి కాలం అవని, అది వర్షాకాలం అవని, ఏ కాలం అని. పైన ఈ పిచుకుల కోసము, పక్షుల కోసము ఈ వరి కంకల్ని కట్టేవారు. ఎందుకంటే అక్కడ తిని ఇక్కడ నీళ్లు తాగుతాయి. హ్మ్. ఏమిటి దీంట్లో ఆంతర్యం ఏమిటి అని చూసుకున్నప్పుడు మనకి మాటలొచ్చు. మనం వండుకొని తినగలం. అవును. గృహస్థ ధర్మం ఏమిటి అంటే తన కోసం మాత్రమే వండుకోకుండా, తన పొట్ట కోసమే వండుకోకుండా, పక్క మూగజీవాలు ఏవైతే ఉన్నాయో వాటి పోషణ కూడా చూసుకునేది యొక్క బాధ్యత గృహస్థుడికి ఉంటుంది. పెళ్ళైన వాడికి ఉంటుంది. అంటే తీసుకొచ్చి వేలకు వేల సంపాదన పెట్టమని కాదు. నువ్వు తినే అన్నంలోనే ఒక ముద్ద రాత్రి ఒక ముద్ద కుక్కకు పెట్టు. నువ్వు తినే ఏ ఆహారం అయితే తింటున్నా ఆ ఆహారాన్ని మూగజీవాలకి పెట్టాలి. ఈ మనం పెట్టే ఈ ఏవైతే వరి కంకెలు ఉన్నాయంటే ఇప్పుడు మనకి సంక్రాంతికి సంక్రాంతి. వస్తాయి కాబట్టి హ్మ్. ఈ వరి కంకెలు పెట్టడం వల్ల రామచిలుకలు, పిచ్చుకలు. పిచ్చుకలు ఇవన్నీ కూడా వచ్చి తిని వెళతాయి. అలా తిని మూగజీవాలు తిని అక్కడ ఉన్న నీటిని తాగడం వల్ల ఏమవుతాయి, అవి ఏం చేస్తాయంటే ఆ ఇంటి యజమానిని ఆశీర్వదిస్తాయి. అలా ఆశీర్వదించడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఇంటి యజమాని ఆనందంగా, సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఒకళ్ళకి పెట్టింది ఏదైతే ఉందో, ఒకటి దానం చేసింది ఏదైతే ఉందో, అది మనకి భవిష్యత్తులో ఎప్పుడైనా మనకి బాగాలేనప్పుడు, మన హ్మ్. ఈ సమయం బావుండదు అని అనుకున్నప్పుడు, అది మనకి అక్కరికి రావడం అనేది జరుగుతుంది. ఓకే. కాబట్టి ఈ యొక్క కనుమ రోజు ఏం చేస్తాము అంటే, ఈ పిచ్చుకలకి సంబంధించి అంటే ఈ ధాన్యాన్ని వచ్చినప్పుడు వీటిని మనం ఆ యొక్క కట్టడం అనేది జరుగుతుంది. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు పశు పూజ హ్మ్. ఇవన్నీ కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది.